మరియమాత పూజిత మాసం 29వ రోజున జపమాలను సమర్పిస్తున్న కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. మల్లవరపు దేవయ్య చౌదరి, మేరీ మాణిక్యం, బాల విజయ్ కుమార్, ఆనంద్ కుమార్, పుట్టి శ్రీవమ్మ కుటుంబంలో మరియమాత చేసిన మేలులకు కృతజ్ఞతగా. సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం. మేకల కార్తీక్ రెడ్డి గారి తలంపులు మరియు కరుణశ్రీ తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. పలకలూరి వెంకట సుబ్బమ్మ, శ్రీరాములు, విజయభాస్కర్, సిస్టర్ జయశీల, కొచ్చెర్ల శివకుమారి, కె హరిత కుటుంబం, కె విమల్ రాజేంద్ర కుటుంబ సభ్యులు. బైరెడ్డి పాలరాజు, సావిత్రమ్మ, సతీష్, రూప, వరీష్, శైలజ, వెంకట్, షైని, ఐశ్వర్య కుటుంబ సభ్యులు. విశ్వ చైతన్యకి ఉద్యోగం దయచేయమని కోరుతూ నిర్మలా జ్యోతి కుటుంబ సభ్యులు. పి మేరీ విజయ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం కొరకు. అల్లం అంతోని మరియు ఆనందరాజు కుటుంబ సభ్యులు. భుజంగరావు, చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు గబడాలి రాజారావు మరియు సుందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కుటుంబ సభ్యులు. మారంరెడ్డి, ఆనందరెడ్డి, చిన్నమ్మ, రాజారెడ్డి, బాలరెడ్డి, దివ్యమేరి, విద్యాసాగర్ రెడ్డి కుటుంబ సభ్యులు. కె అరుణ కుటుంబ సభ్యుల తలంపులు నెరవేరాలని. జోసెఫ్ కెనడీ మరియు నిర్మల కుటుంబంలో దేవమాత చేసిన మేలులకు కృతజ్ఞతగా. పోలిశెట్టి జోసెఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబ సభ్యులు. పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు. జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, నిర్మలారాణి, భావన, అంతోని ప్రిన్స్లకు మంచి ఆరోగ్యం మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు కరణం మరియదాస్, నక్షత్రమ్మ దంపతుల ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు. ఎస్ బాలరెడ్డి మరియు కుటుంబ సభ్యులు. పెద్దనేని జాన్ బోస్కో మరియు కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, విజయ సుశీల కుటుంబ సభ్యులు ప్రత్యేక తలంపుల కొరకు. వైఎస్ రెడ్డి, రత్నమేరి కుటుంబ సభ్యులు ప్రత్యేక తలంపుల కొరకు. లింగారెడ్డి, సుందర్ రెడ్డి, లలిత, విశాల్ రెడ్డి, స్నేహిత కుటుంబ సభ్యుల తలంపులు నెరవేరాలని. మల్లవరపు శ్రీధర్, సుచరిత, అంతోని అన్విత్, జోసెఫ్, అనీష్ కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు ఎం శౌరయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని ఎం మేరీ కుటుంబ సభ్యులు. బొంతు జోసెఫ్, ఆదాల ఎలిజబెత్ కుటుంబంలో ఆరోగ్యం మరియు తలంపులు నెరవేరాలని. వరప్రసాద్, ఆశారేఖ, డెల్మర్, నదీప్ కుటుంబ సభ్యుల తలంపులు నెరవేరాలని కోరుతూ బి మారియో జోసెఫ్ కుటుంబ సభ్యుల తలంపులు నెరవేరాలని. బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి, మధుసూదన్ రెడ్డి కుటుంబం మరియు మహేందర్ రెడ్డి, త్రిష కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం, తలంపులు నెరవేరాలని కోరుతూ కీర్తిశేషులు పెంటారెడ్డి రాజమ్మ మరియు పెంటారెడ్డి శౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కొరకు. సబీనా గారికి మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ ఏరువ శౌరెడ్డి, సురేష్, చిన్ని, సునీల్, దివ్య, జాస్మిత్, షష్మిత్, రినో, క్రిస్మిత్ కుటుంబ సభ్యులు. గొలమారి రోస్మేరీ తలంపు నెరవేరాలని. మాదాను కుమారి, బాల జోసఫ్, సంధ్య, అనీష్, అనిరిత్ కుటుంబ సభ్యులు. చవ్వ రాయపురెడ్డి, మేరీ సునీంద్ర, చవ్వ మరియ రాజీవ్ రెడ్డి, మరియ అమృత్ రెడ్డి కుటుంబ సభ్యులు తలంపులు నెరవేరాలని కోరుతూ మారం రెడ్డి, వినోద్, మనీషాకి సింగపూర్ పిఆర్ దయచేయమని కోరుతూ పూదోట బాలసుందర్రావు, మేరీ ఆగ్నెస్, శ్రీధర్ రావు, జయసుధ, ప్రశాంత్ కరుణాకర్, మేరీ, సుష్మా, సంప్రీత్, అభినవ్, తేజస్, అనురాగ్, రితిక, శిఖర్. నూతన గృహం దయచేయమని దమ్మాలపాటి సుజాత, సందీప్, సౌజన్య, కృపాకర్, కుమారి, అనురాధ, వినయ్, ధృతి, మాన్విత కుటుంబ సభ్యులు. తుమ్మల చిరంజీవి, ప్రతిభా కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం కొరకు. యశ్వంత్ గారికి ఉద్యోగం కొరకు అంబటి శ్రీనివాస్ రెడ్డి, ఇన్నమేరి, దినేష్ రెడ్డి, నితిష కుటుంబ సభ్యులు. మరియా అభిషేక్, మరియా అనురాగుల తలంపులు నెరవేరాలని. బాసాని బాలరెడ్డి, కస్తూరి కుటుంబ సభ్యులు. జార్జ్ జోసెఫ్, గ్లోరియాలకు మంచి ఆరోగ్యం కొరకు. అమలోద్భవి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు. పి రోసి, ఓజే శౌరీలు కుటుంబంలో మంచి ఆరోగ్యం కొరకు కుటుంబ సభ్యులు. శ్యామల ఇన్నారెడ్డి మరియు కుటుంబ సభ్యులు మరియమాతకి కృతజ్ఞతగా. గాలి శౌరెడ్డి గారి కుటుంబ సభ్యులు. బందనాథం అంతోని, అమృత, అభిషేక్, శ్రీనిజ, నియో జేమ్స్, అమూల్య కుటుంబ సభ్యులు. పసల బాలస్వామి, సంధ్య, దీక్షిత, ధీరజ్ కుటుంబ సభ్యులు. అన్ను, స్థైర్య, విరాజ్ గారికి మంచి ఆరోగ్యం కొరకు. జెర్మియా, విమల, జెసింత, షరాన్, ప్రసాద్ కుటుంబ సభ్యులు. దాసరి సుశీలమ్మ గారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల విశ్రాంతి కొరకు. చెన్నుపాటి సిల్వెస్టర్,
శాంత, అభిలాష్, అవినాష్, రూప, సౌమ్య, అమల, మహిర, మోక్ష వర్షిత్లకు మంచి ఆరోగ్యం కొరకు. ఏరువ లూర్ద్ మరెడ్డి, హృదయ మేరీ కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి మరియమాత ప్రార్థన సహాయాన్ని అర్థిస్తూ ఈ జపమాలను కొనసాగించుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఏలిన వారు సన్మనస్కుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆయమ్మ పవిత్ర ఆత్మ వలన గర్భము ధరించెను. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసురాలను. మీ మాట చొప్పున మాకు జరుగునుగాక. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుషావతారం ఎత్తెను. మరియమ్మ మనతో కూడా వాసమై ఉండెను. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రలు మగునట్లు సర్వేశ్వరి యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, సన్మనస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనుషావతారమును తెలుసుకుంటుమి. అతని పాటుల వలన, శిలువ వలనను, ఉత్థానము యొక్క మహిమ మేము పొందినట్లు మాకు మీ వరప్రసాదములను దయచేయవలెనని దేవర వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తు నాథుని దివ్య ముఖమును చూసి ఈ మనవులను మాకు దయచేయండి. ఆమేన్. జపమాల ప్రారంభ ప్రార్థన. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏకత్రిత్వై సర్వేశ్వర, దేవరవారి సన్నిధిలో జపము చేయుటకు మేము యోగ్యులము కాము. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను, దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూచల జపమును పరాకు లేక భక్తితో జపించుటకు మీ సహాయము దయచేయనవదరించండి. సకల పుణ్యములకు విశ్వాసము మూలమైనందువలన ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకొందము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోలీసు పిలాతు అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు,
స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. దుఃఖదేవ రహస్యములు. మొదటిది, యేసు ప్రభువు ఒలివ తోటలో రక్త చెమటను చెమర్చటం గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యంగా నరక ప్రాయస్థితిలో ఉన్న వారిని మోక్షమునకు చేర్చండి. ఆమేన్. దుఃఖదేవ రహస్యంలో రెండవది, యేసు ప్రభువుని యూదులు రాతి స్తంభమునకు కట్టి కొట్టుట గురించి ధ్యానించుదుముగాక.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యంగా నరక ప్రాయస్థితిలో ఉన్న వారిని మోక్షమునకు చేర్చండి. ఆమేన్. దుఃఖదేవ రహస్యములో మూడవది, యేసు ప్రభుని పవిత్ర శిరస్సును ముళ్ళ కిరీటం పెట్టి కొట్టుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రునికి పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడు సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ నా జేసువా, నా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి నన్ను కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నరక ప్రాయస్థితిలో ఉన్న వారిని మోక్షం నాకు చేర్చండి. ఆమేన్. దుఃఖ దేవరహస్యములో 4వది, యేసు ప్రభువు సిలువను మోసుకొని పోవుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకం నందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు,
స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నన్ను కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యంగా నరకప్రాయ స్థితిలో ఉన్న వారిని మోక్షమునకు చేర్చండి. ఆమేన్. దుఃఖదేవరహస్యములో 5వది. యేసు ప్రభువు శిలువ మీద కొట్టబడి మరణము పొందుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యంగా నరక ప్రాయస్థితిలో ఉన్న వారిని మోక్షమునకు చేర్చండి. ఆమేన్. జపమాల తదుపరి ప్రార్థన. అతి దూతయగు పునీత మికాయేల, గాబ్రియేల, రఫాయేల, అపోస్తులైన పునీత రాయప్ప, అర్లప్ప, యాగప్ప అను వార్లారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకొనిన ఈ 53 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రములతో నొకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మిమ్ము చూసి వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన విననవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన విననవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమును పితయైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని మాత, మా కొరకు వేడుకొనండి. తిరుసభ మాత, మా కొరకు వేడుకొనండి. కారుణ్య మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదము మాత, మా కొరకు వేడుకొనండి. నిరీక్షణ మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుండెడు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వము చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తు
స్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహావివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తిగల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మమునకు అద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానమునకు ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషము యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తిగల పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవరహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దత్త మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షపు వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. వలస ప్రజల ఆదరవా, మా కొరకు వేడుకొనండి. కష్టపడేడు వారులకు ఆదరవా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనస్కుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్తుతియుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కుటుంబముల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధాన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరి దివ్య గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరిని దివ్య గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరిని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. యేసు ప్రభుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రలమగునట్లు సర్వేశ్వరుని పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడు అయిన జేసువా, మీ శిల్వ కింద నిలిచిండిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరి. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహము దయచేసి దేవరవారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా నుండి భాగ్యము మాకెప్పటికీ ప్రాప్తింపజేయని అవతరించండి స్వామి. ఆమేన్. మరియ మాత పూజిత మాసము 29వ దినము. దేవమాత మీద ఉంచవలసిన నమ్మకము. మొదటిది, దేవమాత మన అవసరములన్నీ ఎరిగి ఉన్నది. రెండవది, దేవమాత తన దివ్యకుమారుని వద్ద మహిమనుంది ఉన్నది. మూడవది, దేవమాత మనలు మానవులందరిని ఎడల మిక్కిలి ప్రేమ గలది. మొదటిది, దేవమాత స్వర్గలోకములో మిక్కిలి మహిమాన్వితురాలైనను ఈ లోకములోని నిర్భాగ్యులకు తన బిడ్డలమైన మనలను మరువదు. ఆ కరుణగల తల్లి మన మీద తన చల్లని చూపు నుంచి ఉండును. మన అవసరములన్నింటినీ ఎరిగియుండును. మనలను చెరచుటకై నిత్యము తిరుగాడు పిచాచిని పారదోలి మన వేడుదలను ఆలకించి మనలను మిక్కిలి ప్రేమతో నడిపించుచున్నది. మనవలేనే ఆమె ఈ లోక కన్నీటి కనుమయందుండినప్పుడు మనం అనుభవించిన దుఃఖ క్లేశములను ఆమెయు అనుభవించెను. కాబట్టి ఆమె తన నిర్భాగ్య బిడ్డల మగు మనలను కరుణించి మన దుఃఖములందు సహాయము చేయునని మనము ఆమె మీద పూర్ణ నమ్మిక ఉంచవలెను. ఆమె మనకు ఆదరువుగాను ఊరటగాను ఉన్నదని నమ్ముకొని ఆమె శరణు వెదుకుదుముగాక. రెండవది, ముక్తి భాగ్యము నొందిన పుణ్యాత్ములందరూ తాము ఈ లోకమందున్నప్పుడు వారు చేసిన పుణ్యములకు తగినట్లు ఇప్పుడు మోక్షమందు మహిమ పొందియున్నారనుట నిజము. పరిశుద్ధ కన్య మరియమ్మ సకల పుణ్యములకు మాతృకయై
ఇన్నందుచేత సర్వేశ్వరుని యొద్ద పొందిన మహిమ అంతటిని ఎవ్వరూ వర్ణింపలేరు. వేదశాస్త్రులు చెప్పిన ప్రకారము జేసువు సకల వరప్రసాదములకు కారణమై ఉండగా కన్య మరియమ్మ ఆ వరప్రసాదముల ప్రవాహి వాహిని అయి ఉన్నది. జేసువు తన తల్లి మీద ఉంచిన ప్రేమ చేత ఆమె యొక్క మనవులను త్రోసివేయక ఆమె దేనిని అడుగునో దానిని తప్పక చేయును. దేవమాత పరలోకములో వర్ణింపలేని మహిమనుంది. రక్షకుని సింహాసనము చెంత సేవకురాలు వలె నుండక ఏలైన రాలై నిలిచి ఉన్నది. మనము దేవమాతను దయగల రాణిగాను చెడిపోయిన వాళ్ళ దృఢమైన నమ్మికగా నుంచి ఆమె మనలను తన పాపులు నందుంచుకొని ఎల్లప్పుడూ కాపాడునట్లు ప్రార్థించుదుముగాక. మూడవది, సకల భాగ్యముల చేత నిండిన ఆ కన్యక మన కార్యములన్నిటినీ తన కార్యములుగా భావించి మనను ఆదరింప సిద్ధముగానున్నది. యేసు ప్రభువు శిలువ మీద వేలాడినప్పుడు ఆమెను మనకు తల్లిగా నియమించితిరి. అప్పటి నుండి ఆమె యొక్క హృదయమునందు మన ఎడల ప్రేమ మాటై రగులుకొని మండి జ్వాలయుచున్నది. ఆ ప్రేమ ఇప్పుడు అధిగమగుచున్నది. ఎట్లనగా దేవమాత శిలువ కింద నిలిచి మన కొరకేమియూ చేజారకపోయెను. కానీ ఇప్పుడు ఆమె మోక్షమందు తన దివ్యకుమారుని యొద్ద మహిమాన్వితురాలయ్యున్నది. కాబట్టి ఆమె ఇప్పుడు మన కొరకు మనవి చేయునవన్నీయు యేసు ప్రభువు తప్పక దయచేయును. ఒక తల్లి తన బిడ్డలకు ప్రేమించుట కంటే కూడా కన్య మరియమ్మ తన జ్ఞానబిడ్డలైన సకల మానవులను అధికముగా ప్రేమించుచున్నది. ఆ పరమరాణి మోక్షములో ఉన్నంత పదవి నుండి సుఖముగానున్నను ఆమె తన బిడ్డల మగు మన మీద నుంచిన ప్రేమ అధికమైనది కానీ కొంచెమైనను తక్కువ కాలేదు. మోక్షరాణి అయిన మా తల్లి, మీ బిడ్డలమైన మేము ఈ లోకమందు కష్టపడినప్పుడు అదరి బెదరి చెడిపోక మేమందరము మీ వద్ద చేరునట్లు అనుగ్రహింపమని మేము వేడుచున్నాము. ఆమెన్. అద్భుతము. ఫ్రాన్సు దేశ దక్షిణ భాగంలో సెలుత్తూరు అను గ్రామమున దేవమాత ఒకసారి దర్శనమిచ్చెను. ఆ కాలమందు అచ్చటి క్రీస్తువులు తిరుసభ కట్టడలు మీరి దుర్మార్గులై వర్తించుచుండిరి. వారి యందు భక్తి విశ్వాసములు శూన్యమై ఉండెను. ఒకనాడు 2 బాలికలు ఆ ఊరి దగ్గరలోని ఒక కొండ సమీపమందు పశువులను గాచుకొనుచుండిరి. మధ్యాహ్నము త్రికాల గంట శబ్దము విని ఆ బాలికలిద్దరూ త్రికాల జపము చెప్పుకొనిరి. వెంటనే ఒక అద్భుతమగు జ్యోతి ఒకటి వారి ముందుండుట చూసిరి. వారు ఆ జ్యోతిని దగ్గరగా చూడబోయిరి. అప్పుడు ఆ జ్యోతి 2గా చీలి మధ్య ఒక తేజోరాశి అయిన స్త్రీమూర్తి ఒక రాతిపై కూర్చుండి ఉండుట వారు చూసిరి. ఆ స్త్రీ పాదము యొద్ద ఒక నీటి బుగ్గ ఉండెను. అది ఎండిపోయి ఉండినది. ఆ స్త్రీమూర్తి మోకాళ్ళపై చేతులార్చుకొని కూర్చుండి ముఖమును అరచేతులతో కప్పుకొని ఏడ్చుచుండినట్లు. అది చూసిన ఆ బాలికలు భయకంపితులై కదలక నిలిచిండి ఉంటిరి. అంతటా ఆ స్త్రీమూర్తి ఆ బాలికలను పలకరించుచు, ఈ ప్రజలు అధికారములను అప్పు పండగలను ఆచరించుటలేదు, పైగా నా దివ్య కుమారుని ద్వేషించుచున్నారు అని చెప్పి బాలికలనిద్దరినీ మరింత దగ్గరకు పిలిచి, మీరు భయపడవలదు. ఈ ప్రజలకు భయంకరమగు ఉపద్రవములు త్వరలోనే సంభవించును. ప్రజలు పుణ్యమార్గమున నడువరేని ఆ ఘోరమైన ఉపద్రవముల పాలగుదురు. శిక్ష బూనుకొన్న నా దివ్యకుమార్ని హస్తమును నేను బలవంతము చేసి ఆపజాలకపోదునేమో. ఇంతవరకు నా మనవుల వలన ఆపగలిగితిని, ఇక నేను ఆపలేను. నాకు మించిన పని అయినది. కాబట్టి ఈ ప్రజలు వెంటనే పశ్చాత్తాప హృదయులై తపస్సు చేసిననే తప్ప సర్వేశ్వరుని కోపాగ్రతి నుండి తప్పించుకోలేరు. మరి ఎవరునూ వీరిని తప్పింపలేరు. ప్రజలకు భరింపలేని కరువు సంభవించును, పంటలు పండవు, పసిబిడ్డలు వ్యాధులు పాలగుదురు. కాబట్టి బిడ్డలారా, మీరు ఈ హెచ్చరికను మీ ప్రజలకు తెలుపుడు. పాపమునకై తపము చేయుడని వారిని మందలింపుడు అని సెలవిచ్చి ఆ స్త్రీమూర్తి దేవమాత కనుమరుగైపోయెను. ఆ బాలికలిద్దరూ వెంటనే పరిగెత్తిపోయి వారి గురువులకును మేత్రానుల వారికిని రాబో మహా విపత్తులను కూర్చి దేవమాత తెలిపినట్టు చెప్పిరి. మరియు ప్రజలందరూ వెంటనే తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి తపస్సు చేయవలెనని దేవమాత మందలించినని విన్నవించిరి. కానీ గురువులను మేత్రానులను విన్నదంతా విన్నంతనే వారిని నమ్మక ఆ బాలికలను మరీ ప్రశ్నించి
పరీక్షించి తుదకు నిజముగా దేవమాత బాలికలకు దర్శనమిచ్చి హెచ్చరించినదని నమ్మిరి. అప్పటి నుండి మేరీమాత దర్శనమిచ్చిన చోట ఎండిన బుగ్గ కన్నుల పండువుగా ప్రవహింపసాగినది. అంతేకాదు మండు వేసవి కాలంలో కూడా ఎండిపోక దేవమాత దయవలే జీవబుగ్గ అయి ప్రవహించసాగెను. ఆ బొగ్గ నుండి ప్రవహించు పవిత్ర జలములనుపయోగించిన వారికి అనేక అద్భుతములు జరుగుట చూసిరి. అయినను ఆ మూర్ఖ ప్రజలు దేవమాత బాలికల ద్వారా తెలిపిన మందలింపులను పెడచెవిని పెట్టి ఎప్పటి వలె దుర్మార్గపు జీవితంలో అధికముగా పొర్లుచుండిరి. తత్ఫలితముగా ఆ దేశమున వరుసగా 3 ఏండ్లు భరింపరాని క్షామము సంభవించెను. ఎవరికిని తెలియని భయంకర వ్యాధుల చేత పసిబిడ్డలు అసఖ్యముగా మృత్యువాత పడిరి. అనుభవించిన గాని అర్థం కానున్నట్లు ప్రజలు అప్పుడు బుద్ధి తెచ్చుకొని కన్నులు తెరిచి తపము చేయన ఆరంభించిరి. దేవమాత తెలిపిన హెచ్చరింపు సందేశమును మతియందుంచుకొని ఇక పాప మార్గమును విడిచి సన్మార్గమందు నడుతునని అందరొకటిగా నిశ్చయించుకొని పశ్చాత్తాపపడిరి. దేవమాత శరణు కోరి జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణు కోరి పరిగెత్తుకు వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారలో ఒక్కరైనను మీ వలన చేయి విడబడినట్లు ఎన్నడూనూ లోకంలో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చే ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చి ఉన్నాను. నిట్టూర్పు విడిచి ప్రేలాపించి ఏడ్చేసి పాపులైన మేము మీ కనికరమునకు కాచుకొని మీ సముఖములో నిలుచున్నాము. మనుష్యావతారం ఎత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, మా విజ్ఞాపనలను త్యజింపక దయాపరులై విననవదరించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.